అంచు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఇంట్లో వంకాయ ఇదిగోండి కైమా చేశాను. మటన్ కీమా అంటారు, కైమా అంటారు. కీమాతో 3 ఎగ్స్ తీసుకున్నాను, కట్లెట్ చేయబోతున్నాను. ఎవ్వరు చేయనటువంటి వెరైటీగా వంకాయ కైమా ఎగ్ కట్లెట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి 3 ఎగ్ తీసుకున్నాను. వీటిని బీట్ చేస్తాను. ముందుగా లేత వంకాయలను తీసుకొని ఒక మంట ఉడకబెట్టి దాని లోపల ఉన్న గుజ్జంతా తీసి ఇలా పెట్టాను పక్కన. దీంట్లో కీమా పెడతాను. చూడండి, నేను పెట్టి మీకు చూపిస్తాను. వీడియో నేనే తీసుకుంటున్నాను కాబట్టి ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేనే తీస్తున్నాను. తీసి మీకు వంకాయ కట్లెట్ ఎలా చేయాలో ఈ ఎగ్ కోసం ఎగ్ కొట్టేదానికి ఉప్పు కారం కలుపుకున్నాను. దీంట్లో బీట్ చేస్తాను. చూడండి, ఇదిగోండి ఎగ్ బీట్ చేశాను. ఇదొకటి వంకాయ కైమా పెట్టేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ మంది చేస్తారు దీన్ని. నేను మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు చూస్తున్నాను. చూడండి, కాకపోతే కొంచెం పని ఎక్కువ. 3 కర్రీస్ అవుతాయి. వంకాయ కైమా ఎగ్ 3 కర్రీస్ చేసుకోవచ్చు దాంతో. కానీ తినాలనుకున్నప్పుడు పిల్లలకి ఇష్టం కాబట్టి చేసుకొని తినచ్చు. ఇప్పుడు మీకు ఇది ఎగ్లో ముంచి కట్లెట్ చూపిస్తా. చూడండి, బాండిలు పెట్టి బటర్ వేసాను. చూడండి, ఇది వేసిన తర్వాత కాలిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇదండి కట్లెట్ని కాల్చి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, వంకాయ కైమా ఎగ్ కట్లెట్ మళ్ళీ కాలుస్తాను, మీకు చూపిస్తాను. ఇదండి ఫ్రెండ్స్, చూశారు కదా, వంకాయ కైమా కట్లెట్లు ఇట్లా తీసుకొని ఆ అమ్మంట తినేయడమే. ఇంకా పప్పుచారులేకి, రసంలేకి, చట్నీలేకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేయాలో ఈజీ మెథడ్. కైమా చేసేసుకొని, మన కైమా ఫ్రై అందరికీ తెలుసు. అలా అందరు కైమా ఫ్రై వేరుగా చేసుకొని వంకాయల్ని 2 బద్దలుగా కోసి కొంచెం లైట్గా ఉప్పేసి ఒక మంట గుప్పు మనిపియాలి. మరి మెత్తగా ఉడకబెట్టకూడదు. ఆ వంకాయలో గుజ్జంతా తీసేసి కైమాలైనా కలిపి దాని లోపల పెట్టుకోవచ్చు, లేదా వద్దనుకుంటే పక్కనైనా పెట్టుకొని కైమాతో వంకాయ నింపుకొని ఎగ్ బీట్ చేసుకొని ఎగ్లో ముంచి కట్లెట్ లాగా మనం కాల్చుకోవడమే. చూశారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు వెరైటీ అయినటువంటి వంకాయ కైమా ఎగ్ కట్లెట్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను వెరైటీ ఫుడ్ వెరైటీవి నేను చేసి మీకు పెడుతుంటాను. ఇంక నుంచి పెడతాను. చూడండి, చాలా రోజులైంది ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను కూడా ఇంకా వెరైటీగా పెడతాను. మీరు కూడా చూడండి, నేర్చుకొని మీరు కూడా ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.